హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. సో బిగ్ బాస్ సీజన్ 9 రచ్చ రంబోలో స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించి మనం అయితే రెగ్యులర్గా రివ్యూస్ అయితే చెప్పుకుంటున్నాము. సో ఈ రివ్యూస్ ఏంటంటే చూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో కనీసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళకైతే ఈ రివ్యూస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ కామనర్స్ ఒక సెలబ్రిటీస్ హోదాలో ఈరోజు హౌస్లోకి వెళ్ళారు కాబట్టి 6 కామనర్స్ హౌస్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి అనిపిస్తుంది. అండ్ సెలబ్రిటీస్తో పోటీ పడే అవకాశం ఉన్న ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో ఎలా ఉంది ఆట తీరు, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి రివ్యూలు అయితే అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అని చెప్పాలి. ఇక ఈసారి సెలబ్రిటీస్ అన్నారు కానీ ఈ సెలబ్రిటీస్ విషయంలో చాలామంది కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళేం పెద్ద సెలబ్రిటీస్, అంత పాపులారిటీ లేదు కదా అని. అయితే గతంలో కూడా మనం 8 సీజన్స్ చెప్పుకున్నప్పుడు కూడా పాపులారిటీ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చాక హైప్ క్రియేట్ చేసుకున్న వాళ్ళని చూసాం. కానీ అట్లీస్ట్ 15 మందిలో ఒక 4-5 అన్న పాపులారిటీ ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే ఒక సీజన్లో నవదీప్ కానీ, అభిజిత్ కానీ ఇలాంటి వాళ్ళు ఎలా వచ్చారు, శ్రీముఖి కానీ. సో ఇలాగ కొంత అయినా పాపులారిటీ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళ క్రేజ్ని ఇమేజ్ని మరింత పెంచుకున్నారు. కానీ ఈ సీజన్లో అయితే నాకు తెలిసి ఇమ్మాన్యుయల్ కొంతలో కొంత పర్వాలేదు. అండ్ భరణి గారు ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళిద్దరూ కొంతలో కొంత పర్వాలేదు. అంటే మరీ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అని చెప్పలేం కానీ బట్ అందరికీ ముఖ పరిచయం ఉన్నవాళ్లే. ఇక మిగతా వాళ్ళు ఏంటంటే అప్కమింగ్ స్టార్స్ లాగా అనమాట. సో అసలు సెలబ్రిటీస్ని ఎందుకు పెట్టారు, సెలబ్రిటీ అన్న పేరు ఎందుకు? కనీసం ఇప్పుడు మనం చూసుకుంటే ఈ అగ్ని పరీక్ష పుణ్యమా అని చెప్పేసి కామనర్స్ సెలబ్రిటీస్ అయిపోయారు, వీళ్ళే బెటర్ కదా వాళ్ళకంటే అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్ని బిగ్ బాస్ టీమ్ కన్సల్ట్ చేసినప్పుడు చాలామంది ఏం చెప్పారంటే కామనర్స్తో పెట్టుకోకూడదు. సో కామనర్స్తో పెట్టుకోవడం వల్ల మాకు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, అందువల్ల మేము రాలేమో అని చెప్పారనమాట. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కామనర్స్కి భయపడుతున్నారని కాదు. అక్కడ లాస్ట్ టైము సీజన్ 7లో అనుకుంటా పల్లవి ప్రశాంత్ వెళ్ళినప్పుడు ఆయన కామనర్గా వెళ్ళారు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా వెళ్ళారు. సో అతను ఎంత ఇమేజ్ని సంపాదించుకొని, ఎన్ని ఓట్స్ని సంపాదించుకొని సెలబ్రిటీస్ అందరినీ కూడా పక్కన పెట్టి టాప్ 1 పొజిషన్లో నిలిచారు కదా. సో ఆ దెబ్బ తర్వాత నుంచి చాలా జాగ్రత్త పడుతున్నారనమాట. సెలబ్రిటీస్ అందరూ కామనర్స్గా ఉంటే అంటే కామనర్స్కి ఎక్కువ హైప్ ఉంటుంది, వాళ్ళ మధ్యలోకి ఎందుకులే మనం అని చెప్పేసి కొంచెం ఎలివేటెడ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నట్టు కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే దీనిలో ఎంత క్లారిటీ అనేది తెలియదు కానీ, లేదంటే ఏంటి వీళ్ళ సెలబ్రిటీస్ అనే దానికి సమాధానంగా ఇలా డైవర్షన్ చేశారో కూడా తెలియదు. ఇక ఆట తీరు చూసుకుందాము. 15 మెంబర్స్, ఇప్పుడు 15 మెంబర్స్ 15 వీక్స్ హౌస్లో రణరంగం రచ్చ జరుగుతోంది. అయితే సెలబ్రిటీస్ కంటే ఈ కామనర్స్ ఎవరైతే హోప్స్ పెట్టుకున్నామో మనం, వాళ్ళ ఆడతీరు అయితే కొంచెం డ్యామేజ్డ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే డే 1 నుంచే ఎక్కువగా ఆలోచించేసి ప్రతిదీ న్యూసెన్స్ నాన్ సెన్స్ చేస్తున్నారు అనిపించింది. ఫస్ట్ అయితే అందరూ కూడా ఎస్ వీళ్ళు కామనర్స్గా అందరికీ పరిచయం అయ్యి వాళ్ళు అనుకున్నది సాధించారు అని చెప్పేసి ఒక సింపతి అనేది, అంటే కన్సర్న్ అనేది ఉంటుంది కదా, మనలో ఒకళ్ళు వెళ్ళారు అని చెప్పేసి అందరూ కూడా సపోర్ట్ ఇద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మెయిన్ హౌస్కి ఓనర్స్గా ఉన్నారో, తర్వాత ఈ సెలబ్రిటీస్ అందరినీ కూడా టెనెంట్స్గా చేసేసారో, ఇంకా వీళ్ళ వీరంగం స్టార్ట్ అయిపోయింది అనమాట. అసలు ప్రతిదీ న్యూసెన్స్, చిన్నదానికి పెద్దదానికి డిస్కషన్స్. ఇక్కడ దీనిలో మాస్క్ హరీష్ పేరు చెప్పుకోవాలి ముందు మనం. హరిత హరీష్ అని చెప్పేసి చాలామంది అంటారు, మాస్క్ హరీష్. సో మాస్క్ అతను పెట్టుకుంటున్నాడో లేదంటే పెట్టుకున్న వాళ్ళకి తీస్తున్నాడో ప్రయత్నం అయితే అది అర్థం కావట్లేదు అసలు. ఒక హాఫ్ డే మంచిగా కనిపిస్తాడు, ఒక హాఫ్ డే ఏట్రా బాబు ఇలాగ ఆడుతున్నాడు అనిపిస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ని అయితే బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో, అంటే ఇది హాట్స్టార్లో లైవ్ చూసే వాళ్ళకి కొన్ని సీన్స్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి. మనకి మా టీవీలో 1 అవర్ ఎపిసోడ్లో ఇవన్నీ కట్ చేసి మెయిన్ ఏవో ఉన్న కంటెంట్స్ చూపిస్తారు కాబట్టి దానిలో పెద్దగా తెలియకపోవచ్చు. కానీ హాట్స్టార్ ఓటీటీలో లైవ్ అనేది టెలికాస్ట్ అవుతుంది కాబట్టి దానిలో అయితే అసలు వీళ్ళ నిజస్వరూపాలన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సో నిన్నటి ఎపిసోడ్ అయితే పరమ బోరింగ్ అనిపించింది, కొంతలో కొంత 50-50 అనిపించింది నాకైతే. సో ఇక్కడ హౌస్ క్లీనింగ్ అని చెప్పేసి ఇచ్చారు.
ఇమాన్యుయల్‌కి. సో, ఇమాన్యుయల్‌కి హరీష్ ఇచ్చినప్పుడు హౌస్ క్లీనింగ్ ఎంత టఫెస్ట్ జాబ్ అంటే అది. మిగతా అన్నిటికంటే క్లాత్స్ క్లీనింగ్ రాము రాథోడ్ చేస్తున్నాడు. సో, ఇద్దరేమో వంట చేస్తున్నారు. సో, దీనంతటికంటే ఆ కార్పెట్స్ ఉన్నాయి. మామూలు ఫ్లోర్ అయితే ఏదో చిమ్ముకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ కార్పెట్స్ మీద చిన్న బ్రష్‌లతో ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పైగా వాళ్ళు విరబోసుకునే ఉంటారు కాబట్టి ఆ హెయిర్ పడుతూ ఉంటుంది. రకరకాల డస్ట్ పడుతూ ఉంటుంది. సో, అవన్నీ బ్రష్‌తో క్లీనింగ్ చేసుకుంటూ నడుం పడిపోయేలాగా చేయాలి. అది అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకేంటంటే అప్పుడు మగాళ్ళకి తెలుస్తుందనమాట. అమ్మా! ఇంత కష్టమా? ఆడవాళ్ళు ఇంత కష్టపడుతున్నారా అనేది తెలుస్తుంది. కాకపోతే లక్కీ ఏంటంటే ఇంట్లో కార్పెట్స్ ఎవరు ఏసుకోరు అందుకనే. జస్ట్ ఫ్లోర్ వదిలేస్తారు. సో, కానీ ఇమాన్యుయల్ మాత్రం చాలా చాలా ఓపికగా కూర్చొని చాలా సేపు కొన్ని గంటలు పొద్దున్నుంచి నాకు తెలిసి మధ్యాహ్నం 3 వరకు అలాగా క్లీన్ చేస్తూనే ఉన్నట్టున్నాడు. చాలా అంటే డిసిప్లిన్‌గా చాలా సిన్సియర్‌గా తనకిచ్చిన వర్క్ చేస్తున్నాడు. సో, మధ్యలో శ్రేష్ఠి ఇంకొక అమ్మాయి వచ్చి హెల్ప్ చేయాలని చూస్తే, హరీష్ అప్పుడొచ్చి చాలా చాలా డీసెంట్‌గా సారీ నాకే చాలా బాధేస్తోంది. నీ టైం వచ్చినప్పుడు నాకు ఇదే జాబ్ ఇవ్వు ఖచ్చితంగా నేను తీసుకుంటాను అని చెప్పేసి ముందు చెప్పాడు. అండ్ శ్రేష్ఠి వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నందుకు హ్యాపీ. యాక్చువల్లీ నేనే రావాలి, నేనే వచ్చేవాడిని. కానీ కొన్ని టర్మ్స్ ఉన్నాయి. కొన్ని పాయింట్స్ మనం ఫాలో అవ్వాలి. ఎవరికిచ్చిన వర్క్ వాళ్ళు చేయాలి. మళ్ళీ మధ్యలో ఇంకొకళ్ళు వేలు పెట్టారనుకో మనం ఎఫెక్ట్ అవుతాము అని చెప్పేసి చాలా నైస్‌గా చెప్పాడు. వావ్! అనిపించింది. తర్వాత ఇక్కడ ఇంకో చోట వీళ్ళిద్దరికీ సంబంధించి రెడ్ రోజ్ దగ్గర స్టార్ట్ అయ్యింది. సో, రెడ్ రోజ్ అనేది తీసుకుంటే పరమ న్యూసెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, రెడ్ రోజ్ అన్న పదానికి సారీ గుండంకుల్ అని చెప్పేసి ఇమాన్యుయల్ అనడం చాలా సరదాగా అన్నాడు. అప్పుడు కూడా చాలా సరదాగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తన టైం కోసం చూసుకున్నట్టున్నాడు హరీష్. సో, అందరూ కూర్చుంటున్నప్పుడు అప్పుడు రైజ్ చేశాడనమాట. నువ్వు నన్ను అలా అంటావా? ఇలా అంటావా? అన్నట్టు. అంటే ఖచ్చితంగా తన టర్న్‌కి తిప్పుకోవడానికి హరీష్ విశ్వ ప్రయత్నాలు చేశాడనిపించింది అక్కడైతే. సో, మొత్తానికి ఏదైనా బిగ్ బాస్ మాత్రం ఇమాన్యుయల్‌ని ఎలివేట్ చేశాడు నిన్న. ఎందుకంటే తప్పులేదు. బిగ్ బాస్ చాలా అంటే మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూసుకున్నా, గత సీజన్స్ చూసుకున్నా ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ఎలివేట్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరికి టాలెంట్ ఉందో ఇమాన్యుయల్ గారికి టాలెంట్ ఉంది కాబట్టి తన కామెడీ టైమింగ్‌తో ఇదంతా మనకు తెలుసు టాలెంట్ ఏంటో. సో, ఎలివేషన్ అనేది ఖచ్చితంగా ఇచ్చారనే చెప్పాలి. ఇచ్చినా తప్పులేదు. అక్కడ ఎవరికీ కూడా తప్పనేది అనిపించలేదు. అండ్ రాము రాథోడ్ కూడా అసలు క్లాత్స్ క్లీనింగ్ అలా చేస్తూనే ఉన్నాడు. వాష్ చేసి, తర్వాత అడిగిన వాళ్ళందరికీ ఐరన్ చేసి, ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడ్డాడు. అంటే మెయిన్ ఎపిసోడ్‌లో అయితే మా టీవీలో అయితే చూపించలేదు కానీ, హాట్‌స్టార్‌లో ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం తన్ని కూడా కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఎలివేషన్ అనేది ఇచ్చారు. అండ్ భరణి గారు. సో, అందరి పెర్ఫార్మెన్స్ బావుంది. ఎటొచ్చి నాకు చాలా చిరాకొచ్చిందేంటంటే, ఈ కామనర్స్ బిహేవియర్. అందరూ ఒక ట్రూప్‌లా కూర్చొని, వాళ్ళు మమ్మల్ని అడిగే రావాలి. మెయిన్ ఏంటంటే ఈ అమ్మాయి శ్రీజ. సో, శ్రీజ కొంచెం హైపర్ యాక్టివ్. ఆల్రెడీ హైపర్ యాక్టివ్ అని చెప్పేసి మనం ఈ 15 ఎపిసోడ్స్ నుంచి కూడా చూస్తూనే ఉన్నాం అగ్ని పరీక్ష నుంచి కూడా. సో, కొంచెం ఎక్కువ చేసేసారేమో అనిపించింది. అండ్ నామినేషన్ పర్వం స్టార్ట్ అయ్యేసరికి ఎప్పుడూ లేదు. ఇప్పటివరకు జరిగిన సీజన్స్‌లో నామినేషన్స్ గురించి ఒక్కొక్కళ్ళతో గ్రూపులుగా చర్చించుకునే ఇది అసలు ఎవరికీ లేదు. ఎప్పుడూ లేదు. అలాంటిది నిన్న మాత్రం కామనర్స్ అందరూ ఒక గ్రూప్‌గా వెళ్లారు. వెళ్ళి అందరూ కూడా ఓటింగ్ ప్రాసెస్‌లో లాగా నేనైతే ఈ అమ్మాయిని ఓటు చేస్తా, నేనైతే ఈ అబ్బాయిని ఓటు చేస్తా అని చెప్పేసి మొత్తానికి అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నది ఏంటంటే తనూజని అండ్ భరణి గారిని. వీళ్ళిద్దరికీ ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే భరణి గారు ఆ రోజు స్టేజ్ మీద తన చేతిలో బాక్స్‌ని ఓపెన్ చేయలేదు. అది వదిలిపెట్టి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. దాన్ని వదిలేస్తే కనుక తన ఇంటికెళ్ళిపోతానని చెప్పేసి కూడా డిసైడ్ అయిపోయి ఎళ్ళిపోవడం. ఇవన్నీ కూడా ఈ అమ్మాయి ఏమందంటే శ్రీజ అవన్నీ స్టేజ్ మీద నుంచి బాగా ఎలివేషన్‌కే ప్రాసెస్ చేశారు. భరణి గారు ఏముంది పెద్ద అంటే ఒక చైన్ సింపుల్ చైన్ అది తీసి చూపిస్తే అయిపోయే దాన్ని ఎంత ఎలివేషన్ చేసుకున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అది ఇది అంది. అది అంటే ఆయన ప్రీ ప్లాన్డా ఏదైనా ఎమోషన్‌కి సంబంధించినది అన్నప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయకూడదు యాక్చువల్లీ. అది అక్కడ ఉన్నా, బయట ఉన్నా
ఆయన తర్వాత వ్యక్తిత్వం అంటే రాను రాను ఎపిసోడ్స్‌లో చేసుకుంటే ఆయన గురించి తెలుసుకున్నాక, అసలు ఆ బాక్స్ గురించి తెలుసుకున్నాక ఏమైనా కాంట్రోవర్సీస్ వస్తే రావచ్చు కానీ, స్టార్టింగే ఒక ఎమోషన్‌ని మనం ఎలాగా క్యాష్ చేసుకుంటాం, అంటే నామినేషన్‌లో ఒక పాయింట్ కింద ఎలా తీసుకుంటాం అని అనిపించింది నాకైతే వీళ్ళ డిస్కషన్స్ చూసి. వీళ్ళేంటి ఆట మీద కాన్సంట్రేషన్ పెట్టకుండా, వాళ్ళ టాలెంట్ ఏంటో చూపించకుండా స్కోప్‌ని వాడుకోవట్లేదు. పనికిమాలిన రచ్చ రచ్చ చేసుకుంటున్నారు అనిపించింది. అండ్ ఇంకోటేంటంటే ఈ సెలబ్రిటీస్ కూడా తక్కువేం తినలేదు. వీళ్ళందరూ ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించారు. ఎందుకంటే ఇలాంటి మెంబర్స్‌ని ఎంతమంది చూసుంటారు. సో, వాళ్ళ డిసైడ్ అయిందైతే ఒకటే అన్నమాట. ఒకవేళ అంటే 2 ఓట్స్ గనక ఒక కంటెస్టెంట్‌కి వచ్చాయి అంటే, ఇంకొక 2 ఓట్స్ వద్దు, ఇంకొక పేరు చెప్పండి. అంటే అది చాలా తెలివి అనిపించింది. అది కూడా చెప్పింది ఎవరంటే ఇమ్మాన్యుయల్ అన్నమాట. ఇమ్మాన్యుయల్ తెలివికి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే చాలా చాలా లాజిక్‌గా ఆలోచించాడు. ఒక్క ఓట్ వచ్చినా, ఒక్క నామినేషన్ వచ్చినా అంటే వెళ్ళిపోతారు. ఎలిమినేషన్‌లోకెళ్ళిపోతారు. నామినేషన్స్‌లోకెళ్ళిపోతారు కాబట్టి ఇద్దరు కనుక ఒకే పేరు చెప్తే, మూడో వాళ్ళు ఖచ్చితంగా వేరే పేరు చెప్పండి. ఆల్రెడీ ఇంకా నామినేషన్‌లోకెళ్ళిపోయారు కాబట్టి అని చెప్పేసి, అంటే అందరిని తేవాలి నామినేషన్స్‌లోకి అని చెప్పేసి చాలా తెలివిగా ఆలోచించారు. సో, నామినేషన్స్ పర్వం కూడా స్టార్ట్ అయిన తర్వాత హ్యామర్‌తో ఇద్దరు పరిగెట్టుకుంటూ వెళ్ళి కొట్టాలన్నమాట హ్యామర్‌తో. సో, దానికి పాపం ఈ అమ్మాయికి రీతు చౌదరికి పరిగెట్టి దెబ్బ కూడా తగిలింది. సో, తర్వాత అర్ధాంతరంగా ఆపేశారు. తర్వాత నామినేషన్స్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అయింది. సో, మొత్తానికి అయితే వీళ్ళ ఓటింగు, నామినేషన్ ప్రాసెస్ అదంతా నాకైతే చాలా చాలా చిరాకనిపించిందనమాట. అంటే ఇది రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి ఎవరు బెస్ట్ అనేది ఇంకా చెప్పలేం. ఎందుకంటే డే 1, డే 2లో మనం ఏమి డిసైడ్ చేయలేము, ఏమి జడ్జ్ చేయలేము. సో, రాబోయే ఎపిసోడ్స్‌లో మాస్క్ హరీష్ మీద అయితే ఖచ్చితంగా ఇప్పటికే నెగటివిటీ స్టార్ట్ అయిపోయింది ఆ అబ్బాయికి. ఎందుకంటే ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. చాలా పాయింట్ చూసి అంటే గ్రైండర్‌లో యేసుకొని, మైండ్‌లో యేసుకొని మిక్సీ చేసి తర్వాత డిసైడ్ అయ్యి మాట్లాడుతున్నారు. అంటే అప్పటికప్పుడు సిట్యుయేషన్‌లో మాట్లాడేస్తే అది వేరే విషయం. బట్ ఆలోచించుకొని, చించుకొని టైం తీసుకొని తన అంటే సిట్యుయేషన్ అందరూ కూల్‌గా ఉన్నప్పుడు, కామ్‌గా ఉన్నప్పుడు అసలు దానికి సంబంధమే లేనప్పుడు మళ్ళీ ఆ సంబంధం లేని టాపిక్ తేవడం అయితే చాలా ఇరిటేషన్‌గా అనిపించిందనమాట. సో, హరీష్ అయితే నేను ఆ నెగటివిటీని అయితే మూటగట్టుకున్నాడు. మరి చూద్దాం అసలు రాబోయే ఎపిసోడ్‌లో ఈ కామనర్స్ ఆట తీరు మారుతుందా? లేదంటే సెలబ్రిటీస్ ఆట తీరు బావుంటుందా? ఎవరికి ఓటేస్తారు? ఎవరి వైపు ఫేవరెటిజం ఎక్కువవుతుంది అనేది కూడా మనం చూడాలన్నమాట. ఇప్పుడైతే మనం ఏమీ చెప్పలేం. సో, బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటాము. సో, ఫాలో అవ్వని వాళ్ళకి ఈ రివ్యూ కొంతలో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నాకు నచ్చింది నేను చెప్పాను. అండ్ నాకు అనిపించింది కూడా నేను చెప్పాను. అది అంటే మన ఉద్దేశాలను ఇంకొకళ్ళ మీద నెట్టడం కాదు కానీ, ఎవరి ఫేవరెటిజం ఇప్పుడు నాకు హరీష్ మీద ఏంటి ఓవర్ యాక్షన్ అనిపించింది. మీకు నచ్చొచ్చు. సో, దాని గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టేసుకొని అంత లేదు కానీ, మీకు ఎవరు ఫేవరెటో మాత్రం కామెంట్ చేయండి.